అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న సరదా ఛాలెంజ్ తీసుకోబోతున్నాం. ప్రాచీన చరిత్ర గురించి మనకు ఎంత తెలుసో ఒకసారి పరీక్షించుకుందామా? కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. సరే, మనం తీసుకోబోయే ఈ ఛాలెంజ్ ఎక్కడనుంచొచ్చిందంటే ఇదిగో ఈ ఆన్లైన్ హిస్టరీ క్విజ్ నుంచే. మరి చూద్దాం ఇందులో ఉన్న ప్రశ్నలకి మనం ఎంతవరకు కరెక్ట్గా ఆన్సర్ చేయగలము. ప్రాచీన చరిత్ర మీద మనకు మంచి గ్రిప్పుందనుకుంటున్నారా? అయితే పదండి, ఒక 4 సింపుల్ ప్రశ్నలతో మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుందాం. రెడీగా ఉన్నారా? ఓకే, ఇక మొదలు పెట్టేద్దాం. మన మొదటి ప్రశ్న ఒక పెద్ద చారిత్రక రహస్యాన్ని ఛేదించడం గురించి. చాలా ఆసక్తిగా ఉంటుంది. సరే, మొదటి ప్రశ్న, చక్రవర్తి అశోకుడు వేయించిన శాసనాలు ఉన్నాయి కదా, వాటిని మొట్టమొదటగా చదవగలిగిన ఇంగ్లీష్ వ్యక్తి ఎవరు? ఏమైనా గెస్ చేయగలరా? ఆన్సర్ ఏంటంటే జేమ్స్ ప్రిన్సెప్. నిజం చెప్పాలంటే ఇది మామూలు విషయం కాదు. చరిత్ర గతినే మార్చేసిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఇది. దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా? కొన్ని వందల సంవత్సరాలుగా అశోకుని శాసనాలు ఎవరికీ అర్థంకాని ఒక పజిల్ లాంటివి. వాటిని ఎవ్వరూ చదవలేకపోయారు. జేమ్స్ ప్రిన్సెప్ ఆ కోడ్ని ఛేదించేంతవరకు. అశోకుడు అంటే ఎవరో ఒక రాజు అంతే. కాని ఎప్పుడైతే ఆ శాసనాలన్నీ చదవగలిగారో అప్పుడు తెలిసింది అశోకుడు ఎంత గొప్పవాడో. ఆయనొక ధర్మప్రచారకుడని, ఒక గొప్ప చక్రవర్తి అని ప్రపంచానికి తెలిసింది. సింపుల్గా చెప్పాలంటే మరుగున పడిపోయిన ఒక మహాసామ్రాజ్య చరిత్రకు ప్రాణం పోశారు ప్రిన్సెప్. సరే, అది ఒక వ్యక్తి గురించి. ఇప్పుడు మనం చరిత్ర సృష్టించబడిన ఒక ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. ఓకే, మన రెండో ప్రశ్న, మహావీరుడు జైన సంఘాన్ని ఎక్కడ స్థాపించారు? దానికి సమాధానం పావాపురీల్. అసలు ఈ జైన సంఘం అంటే ఏంటి అంటే, జైనమతంలో ఉండే 4 రకాల బృందమనమాట. అంటే సన్యాసులు, సన్యాసినులు, ఇంకా మామూలుగా అనుసరించేవాళ్లు, వీళ్ళందర్నీ కలిపి సంఘమంటారు. దీన్ని స్థాపించింది మహావీరుడే. పావాపురి అనేది జస్ట్ ఒక ఊరు పేరు కాదు. జైనులకు అది చాలా పవిత్రమైన స్థలం. ఎందుకంటే మహావీరుడు మోక్షం పొందింది అక్కడే అని వాళ్ల నమ్మకం. అందుకే జైన సమాజానికి ఒక వ్యవస్థగా పునాది పడింది కూడా అక్కడే. సరే, ఇక మన మూడో ప్రశ్నకు వెళ్దామా? ఇది ప్రాచీన కాలంలో జరిగిన ఒక చాలా ఇంటరెస్టింగ్ కల్చరల్ మిక్స్ గురించి. మూడో ప్రశ్న ఏంటంటే, ఒక ఫారెన్ అంబాసిడర్ అంటే ఒక విదేశీ రాయబారి మన దేశానికి వచ్చి తనను తాను భాగవతుడు అని ప్రకటించుకున్నాడు. ఇంతకీ ఆయనెవరు? ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా. ఆయన పేరు హెలియోదోరస్. బహుశా ఈ పేరు మనం పెద్దగా విని ఉండకపోవచ్చు. అసలు భాగవతుడు అంటే ఎవరు అంటే, విష్ణువును ఆరాధించే భక్తుడు. ఇది హిందూ మతంలో చాలా పాత భక్తి సాంప్రదాయాల్లో ఒకటి. హెలియోడోరస్ ఎందుకింత స్పెషల్ అంటే, ఆయనొక గ్రీకు రాయబారి. ఆలోచించండి, క్రీస్తుపూర్వం 113లోనే ఆయన మన దేశానికొచ్చి ఇక్కడి భక్తి మార్గాన్ని స్వీకరించాడు. అంతేకాదు, దానికోసం ఒక స్తంభం కూడా వేయించాడు. అంటే ఆ కాలంలోనే మన దేశానికి గ్రీస్కి మధ్య ఎంత మంచి కల్చరల్ ఎక్స్చేంజ్ ఉండేదో కదా. సరే, ఇక మన క్విజ్లో చివరి ప్రశ్నకు వచ్చేశాం. ఇది ఒక టెక్నాలజికల్ టర్నింగ్ పాయింట్ గురించి. మన చివరి ప్రశ్న, వేదకాలం నాటి ప్రజలు మొట్టమొదట ఉపయోగించిన మెటల్ అంటే లోహం ఏది? సమాధానం రాగి అంటే కాపర్. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, కానీ దీని ప్రభావం మాత్రం చాలా చాలా పెద్దది. ఎందుకంటే రాగి వాడకం మొదలవ్వడంతోనే ఆ నాగరికతకు స్టోన్ ఏజ్ అంటే శిలాయుగం ముగిసింది. ఒక రకంగా ఇదొక విప్లవం లాంటిది. రాగితోనే వాళ్లు మంచి పనిముట్లు, ఆయుధాలు తయారు చేసుకోగలిగారు. చూడటానికి చిన్న విషయమే అయినా ఈ ఒక్క టెక్నాలజికల్ చేంజ్ వాళ్ల సమాజాన్నే పూర్తిగా మార్చేసి ముందుకు నడిపించింది. ఓకే, ఈ 4 ప్రశ్నలు, వాటి సమాధానాలు చూశాం కదా. ఇవన్నీ కలిపి చూస్తే మనకు చరిత్ర గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థమవుతాయి. ఇవి మనకు ఏం చెబుతున్నాయి? ఒక పండితుడి కృషి మరుగున పడిన ఒక సామ్రాజ్య చరిత్రను బయటకు తీసుకురాగలదు. ఒక పవిత్ర స్థలం వేల ఏళ్లుగా ఒక నమ్మకానికి కేంద్రంగా నిలవగలదు. ఒకే ఒక శాసనం 2 వేర్వేరు సంస్కృతుల కలయికకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఇంకా ఒక సాధారణ లోహం ఏకంగా ఒక యుగాన్నే మార్చేయగలదు. చూశారా, చరిత్రంతా ఇలాంటి చిన్న చిన్న ధారాలతోనే ముడిపడి ఉంటుంది. మరి ఇలాంటి చారిత్రక ఆధారాలు మనం కనుక్కోడానికి ఎదురుచూస్తూ మన కళ్ల ముందే ఇంకా ఎన్ని దాగి ఉన్నాయో ఏమో ఒక్కసారి ఆలోచించండి.